అందరికీ నమస్కారం. ఒక హెడ్ మాస్టర్ రోల్ ప్లే చేస్తావు 2 నిమిషాలు చేసిన. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరెవరు వచ్చినారో ఒకసారి చేతులు ఎత్తండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోయేటువంటి వాళ్ళు ఎవరెవరో చేతులు ఎత్తండి. ఈరోజు కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే వాళ్ళు. వెరీ గుడ్, అందరు చప్పట్లు. నైస్, థ్యాంక్ యూ. పిసిసి అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఏఐసిసి కార్యదర్శులకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరితో మాట్లాడి ఈరోజు మిమ్మల్ని పార్టీలోకి చేర్చుకునేటువంటి ఒక మంచి ప్రారంభం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. నిద్రాణంలో లేక డిసప్పాయింట్మెంట్తో, రకరకాలైనటువంటి ఇష్యూలతో ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పక్కగా ఉంటే వాళ్ళతో మాట కలపండి. మాట్లాడిన వాళ్ళందరూ రారు, మాట కలపండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండి కొంచెం యంగ్స్టర్స్ అయ్యి వాళ్ళు ఏదో భవిష్యత్తులో ఏదైనా వాళ్ళు రాజకీయంగా ఎదగాలి లేక ప్రజాసేవ చేయాలి అనుకునేటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా యాక్టివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన అల్టిమేట్ గోల్ ఒక్కటి, పదే చెప్తూ ఉంటాను, ఈరోజు కూడా చెప్తూ ఉంటాను, 100% వాళ్ళు. నేను పొలిటికల్గా చెప్తున్నా, స్పిరిచువల్గా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతా ఉన్నారు. దీని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా మీరు చేసే ప్రతి అడుగులో కూడా అది గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎవరు ఆపలేరు, 100% అవుతారు. ఈరోజు స్వయంకృతంతో రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరిలోనే అప్రమత్తం చేశారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా, ఆర్థిక సంక్షోభం రాబోతా ఉంది, జాగ్రత్త పడండి అని ఫిబ్రవరిలోనే. అతనేం అధికారంలో లేడు, అతనేం గతంలో మంత్రిగా పనిచేయలేదు, ప్రధానిగా పనిచేయలేదు. అయినా అతనికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఇన్పుట్స్తో ఏదైతే ఉందో చెప్తే ఇన్ని రోజులు దాన్ని పక్కన పెట్టి కేవలం ఆ 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నాకు తెలిసి కరోనాలో లాక్డౌన్ కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది అని, రాకూడదని నేను దేవుని కోరుకుంటా ఉన్నాను. రాబోతుంది అనేది కళ్ళారా కనిపిస్తూ ఉంది. సో దాన్ని రాజకీయంగా మనం సొమ్ము చేసుకోవాలనేది కాదు. బై డిఫాల్ట్ ఆల్సో ఈరోజు బాగా భ్రష్టుపడతా ఉన్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం. మనం అప్రమత్తంగా ఉందాం. అప్రమత్తంగా ఉండి మనకు అల్టిమేట్ గోల్, ఈ దేశం మళ్ళీ ఇబ్బందులు పడొద్దు. స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళం మనం అంటే నేను నీవు కాదు, మనం ఇంకా పుట్టలే. అప్పుడు మన తండ్రో, మన పెద్దనాన్నో, మన తాతలో మన వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఈ బాధ్యత మనకే ఉంటుంది. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఒక బాధ్యత, ఒక హక్కు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశాన్ని మళ్ళీ తిరోగమనం వైపు, నిన్న మొన్నటి వరకు బీరాలు పలికినారు, ఈరోజు ఎందుకో మాట్లాడలేదు. 3వ శక్తి, 4వ శక్తి ఆర్థికంగా ప్రపంచంలో ఉన్నారు, ఈరోజు ఎందుకో మాట్లాడడం లేదు.
అంటే కేవలం ప్రభుత్వాలు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అంటే కేవలం ఓట్లు సంపాదించడానికి కోసమేనా వాళ్ళ సమయం? ప్రజలు, దేశం అవసరం లేదా అనేటువంటి చాలా బాధ వేస్తుంది. ఎనీవే, లెట్ మీ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దట్. మిమ్మల్ని అందరినీ ఈరోజు కొత్తగా పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు నుంచి మనమందరము కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. పాత కొత్త అనేది ఉండదు. ఒకసారి చేరిన తర్వాత పాత కొత్త అనే సీనియర్ జూనియర్ అవన్నీ ఉండవు. నా ఇంట్లో 12 ఆవులు ఉన్నాయి. పాలు మొదటి పోసినప్పుడు ఆవు పాలు, మళ్ళీ మిగిలిన ఆవులన్నీ పిండి పోసినప్పుడు ఏ ఆవుది ఏ పాలు అన్నీ బయటికి తీస్తూ కాదు కదా. సో వీఆర్ ఆల్ టుగెదర్. సో జూనియర్లు, సీనియర్లు అనే కాదు. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ పిసి ప్రెసిడెంట్ గారిని, ఏఐసిసి సెక్రటరీని, జిల్లా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ప్రయత్నం చేసి తీసుకువచ్చినారు. మరింత ప్రయత్నం ముందు కొనసాగించండి. ఈ కొత్తగా చేరిన వాళ్ళని మరోసారి అభినందిస్తున్నాం. జై హో కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు, సిడబ్ల్యూసి మెంబర్ పెద్దలు గిడుగు రుద్రరాజు గారిని మాట్లాడవలసింది కోరుతాం. సభాధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు, వేదికను అలంకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మనందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, పళ్ళన్ రాజు గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు జేడీ శీలం గారు, మస్తాన్ వలి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గణేష్ యాదవ్ గారు, పలక్ వర్మ గారు, ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, కాంగ్రెస్ సేవాదళ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వివిధ విభాగాల రాష్ట్ర బాధ్యులు, ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు అందరూ, మరి ముఖ్యంగా నూతనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి గాంధీ నెహ్రూ కుటుంబం పట్ల ఉన్నటువంటి నాయకత్వాన్ని నమ్మి పార్టీ ఐడియాలజికల్ కమిట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నికల సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ప్రధానంగా ఇటీవల ముగిసినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం, దాన్ని యాక్ట్నే మార్చే విధంగా చేయడం, వీటిలన్నిటి మీదుగా పెద్ద ఎత్తున మనం అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించాం. వాటిలన్నింటిలో కూడా జిల్లా అధ్యక్షులు కానీ, నగర అధ్యక్షులు కానీ, మన పార్టీ యంత్రాంగం అంతా కూడా చాలా చక్కగా పనిచేసినటువంటి పరిస్థితి. ఇదొక నూతన ఆలోచన. పిసిసి అధ్యక్షుల వారు, ఏఐసిసి ఇన్ఛార్జెస్ ఒక ఆలోచన చేసి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి తటస్థులుగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా కాంగ్రెస్ ఫోల్డ్లోకి తీసుకోవాలని ఆలోచన చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ బెస్ట్ బిగినింగ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ గణేష్ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ గారు చాలా రోజుల క్రితమే మా అందరితో కూడా డిస్కస్ చేశారు. సో డెఫినెట్లీ ఈ ఇనిషియేటివ్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 నెలల్లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకుంటేనే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఇవన్నీ మనం నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా మన కేడరు బలం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు తూచా తప్పకుండా 2029లో ప్రధానమంత్రి అవుతారు. ఎందుకు అవుతారంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి
ఈ సమస్య ఇలా ఉంటుంది, ఈ సమస్య ఇలా జరగబోతుందని చెప్పేటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఏం జరుగుతుందంటే కోవిడ్ అనేటువంటిది వస్తుంది, దీనివల్ల ఇంత ఇబ్బంది ఉంటుంది, దేశం ఇంత కష్టపడుతుంది, నష్టపోతుంది అనేటువంటిది వెల్ అడ్వాన్స్గా రాహుల్ గాంధీ గారు ప్రెడిక్ట్ చేసి చెప్పారు. అప్పుడు నవ్వారు అందరూ. మోడీ గారు చెప్పారు దీపాలు తిప్పండి, తప్పట్లు కొట్టండి, అది చేయండి అని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే జరిగింది. జిఎస్టీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది మనం చెప్తే 5 స్లాబులు పెట్టి దేశమంతా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. జిఎస్టీని కూడా రాహుల్ గాంధీ గారు ప్రెడిక్ట్ చేశారు, దెబ్బతింటుంది జిఎస్టీ వల్ల అని చెప్పారు. ఇవాళ వ్యాపారస్తులందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, దాని ద్వారా పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర వస్తువులు సరుకుల ధర కానీ, ఎందుకంటే క్యాష్ కటింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒకసారి రవాణా వ్యవస్థ మీద ట్యాక్సెస్ ఎక్కువ పడితే ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగేటువంటి పరిస్థితి. దాన్ని వెల్ ఇన్ అడ్వాన్స్ ఆయన ఫిబ్రవరిలోనే చెప్పారు. సో ఇవన్నీ చూసిన తర్వాత దేశ ప్రజలకి ఒక విశ్వాసం, నమ్మకం వచ్చింది. రాహుల్ గాంధీ గారే విజనరీ, రాహుల్ గాంధీ గారికే ఈ దేశానికి ప్రధానమంత్రిగా అర్హత ఉంది, నైతిక బాధ్యత ఉంది, ఆయనే చేయగలుగుతారంటే ఆలోచన దేశ ప్రజలందరికీ వచ్చింది. ఎందుకంటే మనం అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాం. అందువల్ల తప్పనిసరిగా ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలోకి వస్తుందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన పిసిసి అధ్యక్షురాల నేతృత్వంలో మనందరి సమిష్టి కృషితో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా 29లో కాంగ్రెస్ పార్టీ రాబోతోంది. ఎందుకంటే మనం తమిళనాడులో చూసాం. మన తమిళనాడులో చాలామంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు. ఈ అలయన్స్ విషయాలు జరిగినప్పుడు అందరితో కూడా రకరకాల ఎగ్జెస్ తీసుకున్నారు చాలామంది. కొంతమంది డిఎంకే అని, కొంతమంది ఇప్పుడున్నటువంటి పార్టీతోటని, ఈ విధంగా మనం అనుకున్నాం. కానీ అనూహ్యంగా బలమైనటువంటి కేడర్ బేస్ ఉన్నటువంటి డిఎంకే కానీ ఏడీఎంకే కానీ కాదని ప్రజలు ఒక కొత్త రాజకీయ పార్టీని కోరుకున్నారు. ఆ పొలిటికల్ స్పేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. తప్పనిసరిగా ఇందాక మనం అనుకున్నట్టు బాబు, జగన్, పవన్ అనేటువంటి వాళ్ళు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ 2వ సారి ముఖ్యమంత్రిగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసి 40% ఓట్లు వచ్చినా 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు ఫెడ్అప్ అయిపోయారు. ప్రజలందరూ